అన్నదాత సుఖీభవ అంటే మనకి అన్నమిచ్చే దాత సంతోషంగా ఉండాలని అర్థం. మరి మనకి ఆహారం ఇచ్చే రైతు జీవితంలో సుఖముందా? కనీసం తను పండించే పంటకు సరైన లాభం వస్తుందా? ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ ప్రకారం కేవలం 2022 ఇయర్లో 6083 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ రోజుల్లో ఒక రైతు జీవితంలో అవకాశాలు తక్కువ, కష్టాలు ఎక్కువైపోయాయి. తన పంట చేతికి వచ్చినా కూడా పంటకు ఖర్చు చేసినంత ఆదాయం లభించడం లేదు. ప్రతి రైతు కూడా తన సంపాదన సరిపోక బ్యాంక్స్ నుండి లోన్స్ తీసుకుంటున్నారు. పంట కోసం లోన్స్ తీసుకోవడం వల్ల తన పిల్లల చదువులకి, తన తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం అప్పు చేయాల్సి వస్తుంది. రైతు జీవితంలో అప్పు లేని రోజు ఉండదు. మన ఇండియాలో 54.6% మంది వ్యవసాయం చేస్తున్నప్పటికీ జీడిపిలో మాత్రం 18% కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఇంకా మన దేశంలో ఉండే 70% గ్రామస్తులు ఇప్పటికీ వ్యవసాయం పైనే ఆధారపడి ఉన్నారు. మన దేశంలో ఐటీ వాళ్ళు ఫారెన్ క్లయింట్స్ ని హ్యాండిల్ చేస్తున్నారు. బిజినెస్ మెన్ బిలియన్స్ లో ఎర్న్ చేస్తున్నారు. కానీ ఒక రైతు తన పంటను మార్కెట్ కి పంపడానికి ట్రాన్స్పోర్ట్ కూడా లేదు. ఎలక్షన్స్ టైంలో తమకి అండగా ఉంటామని చెప్పిన నాయకులు కూడా రైతుల జీవితాలను రోడ్ పైకి తీసుకొచ్చారు. అయితే ఈ వీడియోలో మనం ఇండియాలో రైతులు ఇప్పుడు కూడా ఎందుకు బాధపడుతున్నారు, ఈ సిస్టంలో ప్రాబ్లం ఏంటి, ఎప్పుడు చేంజ్ వస్తుంది అనే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూసి మీ థాట్స్ కామెంట్స్ లో చెప్పండి. Without any late, let's start the video.